ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు డే 37 ఆఫ్ మహాభారత సిరీస్. ఈరోజు మనం మహాభారతంలోని ఒక అత్యంత ఉత్కంఠభరితమైన ఘటన గురించి తెలుసుకుందాం. అభిమన్యుని మరణం తర్వాత అర్జునుడు చేసిన భయంకరమైన ప్రతిజ్ఞ గురించి తెలుసుకుందాం. సూర్యుడు రక్తవర్ణంలో ఉదయించాడు. పాండవుల శిబిరంలో ఒక తీవ్రమైన నిశ్చయం కనిపిస్తుంది. అర్జునుడు తన ప్రియపుత్రుడు అభిమన్యుని మృతదేహం ముందు నిలబడి ఉన్నాడు. అతని కళ్ళల్లో కన్నీటి స్థానంలో అగ్నిజ్వాలలు కనిపిస్తున్నాయి. నా కుమారుడు అభిమన్యుని మరణానికి కారకుడైన జయద్రథుని నేను ఈరోజు సూర్యాస్తమయానికి ముందే వధిస్తాను. ఒకవేళ నేను జయద్రథుని చంపలేకపోతే నేను అగ్నిప్రవేశం చేస్తాను అని అర్జునుడు ఘోరమైన ప్రతిజ్ఞ చేశాడు. ఈ మాటలు విని అందరూ స్తంభించిపోయారు. కృష్ణుడు అర్జునుని వైపు చూసి, మిత్రమా, నీ ప్రతిజ్ఞ నెరవేరుతుంది. నేను నీకు సారథిగా ఉంటాను అని హామీ ఇచ్చాడు. ధర్మరాజు అర్జునుని దగ్గరకు వచ్చి, తమ్ముడా, నీ కోపం సమంజసమే, కానీ జాగ్రత్తగా ఉండు. జయద్రథుడు బలశాలి, అతనిని రక్షించడానికి కౌరవసేన మొత్తం ప్రయత్నిస్తుంది అని హెచ్చరించాడు. భీముడు అర్జునుని భుజం తట్టి, అన్నా, నువ్వు జయద్రథుణ్ణి వధించు, నేను నీకు అండగా నిలుస్తాను అని మద్దతు పలికాడు. ఆ తరువాత అర్జునుడు తన దివ్యాస్త్రాలను సిద్ధం చేసుకున్నాడు. గాంధీవం ధరించి కృష్ణుడితో కలిసి దివ్యరథం ఎక్కాడు. యుద్ధభూమి వైపు బయలుదేరే ముందు అర్జునుడు మళ్ళీ ప్రతిజ్ఞ చేశాడు. ఓ సూర్యదేవ, నీవు అస్తమించేలోపు జయద్రథుని తల నేల రాడాల్సిందే, లేదా నా దేహం అగ్నిలో కాలిపోతుంది అని ఇలా అర్జునుడు ప్రతీకారంతో రగిలిపోతూ యుద్ధానికి బయలుదేరాడు. ఆ రోజంతా అతను జయద్రథుని కోసం ఎతుకుతూ అనేక మంది కౌరవ సైనికులను సంహరించాడు. ఈ విధంగా అర్జునుడు తన కుమారుని మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి దృఢ సంకల్పంతో యుద్ధం చేశాడు. రేపటి కథలో యుద్ధం ఎలా కొనసాగిందో, పాండవులు ఎలా పైచేయి సాధించారో, అయినప్పటికీ యుద్ధం ఇంకా ఎన్ని ప్రాణాలను బలి తీసుకుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్.